రికార్డింగ్ నెంబర్ 194 భాగవత వివరణము 4th చాప్టర్ సెకండ్ పార్ట్లో మనం ఇప్పుడు 561 నుంచి పద్యాలు వివరం చెప్పుకుంటూ ఉన్నాము. అప్పుడు విదురుడు మైత్రేయునితో ఇట్లా చెప్పాడనమాట. అంటే విదురుడు మైత్రేయుడు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి విషయం ఇది. భాగవతం అంతా, భాగవత కథలన్నీ ఆయన అడగటం, ఈయన చెప్పటం జరుగుతున్నాయి. విదురుడు వరుసగా అడుగుతూ ఉన్నాడు. మునీంద్ర, బ్రాహ్మణులతో అభిషేకించబడ్డాడు కదా పృథు చక్రవర్తి. దేవతలందరూ ఎన్నో కానుకలు ఇచ్చారు. అటువంటి వాడు గొప్ప విష్ణు తేజస్సుతో ఉండాలి. ఎలా ఉన్నాడు? భూమి అతని వల్ల గోవు రూపంలో సంపదలన్నిటినీ ఇచ్చింది. గొప్ప విక్రమం, ప్రతాపం గలవాడు. అతని ప్రతాపం వల్లనే పరిపాలకులు ఎంతోమందో బతుకుతున్నారు అని అడగటంలో ఉద్దేశం ఏంటంటే, పృథు చక్రవర్తి ఒక వ్యక్తి కాదు, ఒక ఇండివిజువల్ కాదు. ఆయన కథ ఒక పెద్ద ఆదర్శం అన్నమాట. ఒక పరిపాలకుడు కావాలనుకున్న మనిషి లక్షణాలు ఎలా ఉండాలి అని తెలియజేసే శాశ్వత కథ అని దీనికి అర్థం అన్నమాట. అట్లాంటి మహానుభావుడి కథను కుతూహలంతో విననివాడెవడైనా ఉంటాడా? ఇంకా కూడా వినిపించు నాకు ఆ కథని అని విదురుడు మళ్ళీ కూడా అడిగాడు మైత్రేయుడిని. మైత్రేయుడు వినయముతో ఇట్లా వివరించాడుట. శిష్యుడు వినయంగా ఉండాలి కానీ చెప్పేవాడు వినయంగా ఉండాల్సిన అవసరం లేదు కదా. కానీ వీళ్ళు అందరూ ఎప్పుడూ అందరితోనూ కూడా వినయంగా ఉండేవాళ్లే భాగవతోత్తములు. అదే చెప్పుకుంటూ ఉన్నాం, ఎన్నిసార్లు చెప్పుకున్నాము. భాగవతుల కథలు ఎలా ఉంటాయి, భాగవతుల ప్రవర్తన ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం అనేక సార్లు. మనం కూడా వినయముతో ఇట్లా వివరించాట. ఎత్తైన తరంగాలతో ప్రవహించే గంగా యమున ఆ మధ్యలో ఉన్న పవిత్రమైన భూమి మీదే ఆ పృథు చక్రవర్తి నివసించాడు. ఎప్పటికప్పుడు ప్రారబ్ధ కర్మ ఫలం అంతా కూడా పోగొట్టుకోవడం కోసం అనేక పుణ్యకార్యాలు చేశాడు ఆయన. అన్ని దేశాల్లో కూడా తన ఆజ్ఞకు ఎదురు లేకుండా ఉన్నాడు ఆయన. అంటే ప్రజల దుష్కర్మలను, అంటే ప్రజలు ఒకవేళ చెడు కర్మలు చేసిన వాళ్ళు ఉంటే అవి కూడా పోగొట్టడానికి సరిపోయేటంత సత్కర్మలు, మంచి పనులు చేస్తూ ఉన్నాడు ఆయన. అన్ని ద్వీపాలకు తనొక్కడే రాజయ్యాడు అని రాశారు. అంటే అర్థం ఏంటంటే పరిపాలకులలో ప్రభుశక్తి రూపంలో ఆయనే విస్తరించి ఉన్నాడుట. విష్ణు భక్తులకు, బ్రాహ్మణులకు తప్ప మిగిలిన ప్రజలందరికీ కూడా ఒక యముడిలాగా ధర్మ నిర్ణయం చేస్తూ ఉన్నాడుట. అంటే అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు అనమాట ధర్మ నిర్ణయ విషయంలో. బ్రాహ్మణులకు, విష్ణు భక్తులకు తప్ప అంటే వివరం చెప్తూ ఉన్నారు ఇక్కడ. విష్ణు భక్తులకేమో సమస్తము విష్ణుమయమే కాబట్టి ప్రత్యేకంగా రాజుగారు నిర్ణయించి చెప్పాల్సిన అవసరమే రాదు అసలు. బ్రహ్మజ్ఞానం బోధించే వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి, బ్రాహ్మణులు అనే మాటకే అర్థము బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు అని. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా ధర్మ నిర్ణయ కర్తవ్యం అంటూ ఏమీ లేదు రాజుకి అని చెప్తూ ఉన్నారు. ఇట్లా కొంతకాలం పరిపాలించి ఒకనాడు దీర్ఘసత్రము అనే యాగాన్ని సంకల్పించి దీక్షను స్వీకరించాడుట. దీర్ఘసత్రము అంటే ఏంటంటే సంసారాన్ని వదిలేసి పెద్దల్ని సేవించటమే జీవితం అనేటటువంటి సంకల్పం చేసుకున్నాడు ఆయన. ఆయన ఆహ్వానాన్ని ఒప్పుకొని రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, పితృదేవతలు అందరూ వచ్చి చక్కగా పూజలు అందుకున్నారుట ఆయన దగ్గర. ఈయన ఏం చేశాడంటే మొత్తం తను ఒక రాజుగా ఉండేవాడు ఇది వరకు. ఇప్పుడు ఆ రాజుగారుగా ఉన్నటువంటి సమస్త ఆభరణాలన్నిటినీ తీసేశాడు. ఏ రకమైనటువంటి ఒంటి మీద ఒక్క అలంకారం కూడా లేకుండా మహోన్నతమైన పెద్ద భుజాలతో, మంచి ఇంతంత వెడల్పునున్న తమ్మిరేకుల్లాంటి కళ్ళతో, తమ్మి పూలంటే కలువ పూలు అన్నమాట, అలాంటి కళ్ళతో, చక్కటి నాసాపుటాలు వికసించే మందహాసంతో, నవ్వుతుంటే ముక్కులు వికసిస్తాయి కదా కొంచెం, వంపులు తిరిగిన చక్కటి నీల కేశములతో, చక్కటి నల్లని జుట్టుతో, శంఖంలాంటి కంఠంతో, విశాలమైన వక్షస్థలంలో
మూడు ముడుతలు గల సన్నని నడుముతో, పెద్ద జఘన భాగముతో, సుడిగుండం లాంటి నాభితో, బంగారు స్తంభముల లాంటి తొడలతో, ఎర్రని పాదములతో, సన్నని ఉత్తరీయం మాత్రం ధరించి నిలబడ్డాడు. అంటే ఏ భూషణాలు లేనందువల్ల ఆయన యొక్క శరీర సౌష్ఠవము చక్కగా ఆ సౌందర్యం అంతా కూడా బయటికి కనపడిందిట. లేడి చర్మం ధరించాడుట, దర్భలు చేత్తో పట్టుకున్నాడుట, యజ్ఞ విధులు నిర్వర్తిస్తూ యజ్ఞం చేస్తూ చల్లని తళుకైన చూపులు వెదజల్లే పెద్ద కళ్ళతో సభా మధ్యంలో నిలబడున్నాడు ఆయన. సకల జనులకి కూడా మనస్సుకు ఒక రకమైన ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నట్ట చుక్కల మధ్యలో ఉన్న చంద్రుడిలాగా ప్రకాశించాడుట. అప్పుడు అతడు చాలా విచిత్రమైన అర్థాలిచ్చే పదాలతో, చక్కని ప్రసన్నమైన మాటలతో, గంభీరమైన అర్థాలతో సభ్యులందరితో కూడా ఇలా మాట్లాడాడుట. సత్పురుషులకు లక్షణం ధైర్యము. ధైర్యం అంటే ఏమిటి అసలు? తన మనస్సున ఒక విషయం తోస్తే పరులకు ఇంకొకరికి నిస్సంకోచంగా చెప్పగలిగిన సామర్థ్యమే ధైర్యంట. ధర్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకునేవాడు ఇలాగే ఉంటాడు. ఈ ధైర్యం లేని వాడికి ధర్మం బోధపడదు అంటున్నారు. ఆయన ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు మన పృథు చక్రవర్తి, నేను జీవులందరినీ కూడా శాసనం చేస్తూ ఉన్నాను. ప్రజల్లో ఎవరి పనిని వాళ్ళు చేసుకునేటట్టుగా వాళ్ళ వాళ్ళ వృత్తుల్ని నేను చేసుకోమని చెప్తూ ఉన్నాను. ఆ వృత్తులన్నిటినీ కూడా నేను దానము చేసి రక్షిస్తున్నాను అంటున్నాడు. ఆయన ఎవరి వృత్తిని వాళ్ళకి దానం చేస్తూ ఉన్నాడుట. అంటే ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవటానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు అనమాట. ఒక రాజుగా, ఒక పరిపాలకుడుగా అన్ని వృత్తులని కూడా ఆదరించి ప్రతి వాళ్ళ వృత్తిని వాళ్ళ వాళ్ళ పనులని వాళ్ళు చేసుకోవడానికి, ఎవరి కుటుంబంలో ఏవి అలవాటో, బట్టలు నేసేవాళ్ళు బట్టలు నేస్తూ ఉన్నారు, కుండలు చేసేవాళ్ళు కుండలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ వృత్తి ధర్మాన్ని పరిపాలించుకోవటానికి చేసుకోవటానికి రాజుగా ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు అని అర్థము. ఈ పనులలో ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ హద్దులు మీరకుండా చక్కగా సిస్టమేటిక్గా నియోగిస్తూ ఉన్నాడు ఆయన. దానికోసమే బ్రహ్మగారు నన్ను నియోగించారు అని చెప్తూ ఉన్నాడు. పైగా నేనేమి స్వంతంగా చేయటం లేదు, ఇది పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల చేస్తున్నాను. ప్రజల్ని పాలించటమే నా కర్మానుష్ఠానము. నేను చేస్తున్న అనుష్ఠానం ప్రజల్ని పరిపాలించటమే. దానికి ప్రజలు కూడా తృప్తి పడొచ్చు, కానీ మొదటి కర్మకి సాక్షిగా ఉన్న నారాయణుడే తృప్తి పొందాలి. మిగతా ఇంకా అంతకంటే మెయిన్ ఏమీ లేదు ఇక్కడ. నేను చేసే పనికి సాక్షాత్తు నారాయణుడే తృప్తి పొందటం అనేది నా ఎయిమ్ అని చెప్తూ ఉన్నాడు ఆయన. నా యాంబిషన్ అది. అలాంటి సంతుష్టి కలిగేటట్టుగా పని చేసిన వాడికి అన్ని లోకాల్లోనూ కూడా అన్ని కోరికలు కూడా తీరిపోతాయి. నా కోరికలు మీవే కాబట్టి నేను పొందే పుణ్యలోకాల వల్ల మీ కోరికలు కూడా తీరుతాయి అంటున్నాడు. అంటే నాకు విడిగా కోరికలు లేవు, ప్రజల కోరికలే నా కోరికలు. అవి తీరడానికి నేను మీకు అందరికీ కూడా సహాయం చేస్తాను కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. లోకంలో జీవులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాలు చేయటం, వృత్తుల్ని కల్పించుకోవటం, వృత్తులను కల్పించటం, అవకాశాలని కల్పించటం, దేశ కాల హద్దుల్ని, స్వభావాల్ని అన్నిటినీ కల్పించటం అనేది సూర్యుడి లక్షణం. సూర్యుడు జీవరాశులలో ఉండి ఆత్మగా వర్తిస్తూనే పరిపాలిస్తూ ఉంటాడు. ఆదిరాజ చరిత్ర అయిన పృథు చక్రవర్తి చరిత్రలో వేదార్థముగా చెప్పిన విషయం కూడా ఇదే. సూర్యుడిలో ఉన్న ఈ అంతర్యామిత్వము నారాయణుని అంశ అని కూడా చెప్పారు. ప్రభువులు ఎలా ఏర్పడతారు, దానికి వెనుక గల దైవానుగ్రహం ఎట్లా ఉంటుంది, శాసక శక్తి అనేది అంటే ఒకళ్ళు కమాండ్ చేసి చేయించటం అనేది ఒక మనిషి నుంచి రాష్ట్ర ప్రజలందరిలోకి ఎలా వ్యాపిస్తుంది అనే అన్ని అంశాలు కూడా ఇక్కడ చెప్పారుట. మిగిలిన వాళ్ళని ధర్మపరమైన హద్దుల్లో ఉంచి వాళ్ళ రక్షణకి, వాళ్ళ పోషణకి సరైనటువంటి పద్ధతులన్నీ కూడా లోకంలో ఎస్టాబ్లిష్ చేశాట ఆయన. ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు పృథు చక్రవర్తి, మీరే నాకు వాసుదేవుడు, ప్రజలే నాకు వాసుదేవుడు, నాకు పితృదేవతలతో, దేవతలతో, ఋషులతో మీరే సమానులు. నేను కర్తను,
ఆజ్ఞ ఇచ్చేవాడిని నేను. మీరు చేస్తూ ఉన్న పనుల యొక్క ఫలితమే నాకు ఉత్తమ లోకాలను కలిగిస్తుంది. అందులో నాకెలాంటి ఫలం దక్కాలని మీరు అనుకుంటున్నారు. మీ ప్రవర్తన అలా ఉండాలి. అటువంటి మంచి పనులు మీరు చేయాలి. అలాగైతేనే నాకు సంతోషం అని చెప్పగానే సభలో వాళ్ళందరూ కూడా ఇట్లా చెప్పారుట. ఓ ప్రజానాయక, ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాలను వాసుదేవార్పణ బుద్ధితో చేయాలని చెప్పావు కదా. మా దృష్టిలో నీకంట వాసుదేవుడు అంటూ వేరే ఎవరు లేరు అన్నారుట ప్రజలు. అప్పుడు రాజుగారు ఇట్లా అన్నాడు, పృథు చక్రవర్తి, యజ్ఞాలన్నిటికీ అధిపతిగా అన్ని కర్మలకు ఈశ్వరుడుగా వాసుదేవుడు ఉన్నాడు అని మాకు తెలుసు, నాలాంటి వాళ్ళకి తెలుసు. మీరేమో నాకంట వాసుదేవుడు లేడు అనటం అదొక వేరే మతం అయిపోతుంది. ఈ రెండిట్లో కొంచెం తేడా కనిపిస్తోంది. ఏది కరెక్టో మీరే చెప్పండి. మీరు నన్నే శరణు అని వాసుదేవుడు వేరే లేడు అంటూ ఉన్నారు. నేను పరిపాలించటము అనుకూలంగా మీతో ఉండి జగత్తంతా ప్రకాశిస్తోంది కదా. అది ఈ జగత్తు లేకపోతే నేను దేన్ని పరిపాలిస్తాను? మనమేమి సృష్టించలేం కదా జగత్తుని. మనకన్నా ముందు నుంచి కూడా సృష్టికర్మ అనేది ఉన్నది. మనం చేసే పనులకు ఆధారం అదే కదా. ఆ సృష్టిని నేను చేయలేదు కదా. ఈ సృష్టిలో ఉన్న రకరకాల విచిత్రమైన కర్మలు, అందులో ధర్మాలు నా చేత ఏమాత్రం నిర్మించబడినవి కాదు కదా. మరి అటువంటప్పుడు మీరు నేను వాసుదేవుడిని అనటం ఎంత మటుకు సమంజసం? ఎవరైతే సృష్టించారో వాళ్ళని వాసుదేవుడు అని నేను చెప్తూ ఉన్నాను అన్నాడు ఆయన. ఈ సృష్టి విచిత్రాలకు కర్త ఉండనక్కర్లేదనటం పొరపాటు. చేసేవాళ్ళు లేకుండా ఏ పని అవదని మనకు కూడా తెలుసు. మా తాత అంగరాజు, ఆయన పై తరాల్లో ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, మనువు మొదలైన మహారాజులు పుట్టడానికి కారణం ఏమిటంటారు? బ్రహ్మ పుట్టక ముందు ఏ పని చేసి బ్రహ్మగారు పుట్టాడు? నారాయణుడి నాభికమలము నుంచి పుట్టాడు కాబట్టి కర్త నారాయణుడే. మనకి పుట్టుకనేది ఎలా కలిగిందో కూడా మనకి తెలియదు. తండ్రి వల్ల పుడతారంటాము, కానీ కర్తయే కారణం అవుతాడు, కానీ కర్మ కారణం అవ్వదు కదా. కర్మ అంటే పుట్టడం అనే ప్రాసెస్ మన కళ్ళ ముందుకు తెలిసి జరుగుతోంది, కానీ ఎలా కడుపులో జీవుడు పడటము అనే ప్రాసెస్ ఎలా జరుగుతోంది? పుట్టని వాళ్ళని మనం పుట్టించలేము, పుట్టే వాళ్ళని ఆపలేము. ఇదేమిటి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీని అంతటికీ కూడా భగవంతుడే కారణము. నారదుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు కూడా పుట్టారు కదా. స్వర్గం, మోక్షం ఇవన్నీ కర్మఫలాలా? ఇవన్నీ స్వర్గం మోక్షం కర్మ చేసినందువల్ల వస్తాయా? ఏదో ఒక మంచి పని చేసి స్వర్గానికి వెళ్ళిపోదామంటే అవుతుందా అని అనేకం చెబుతున్నాడు. వాసుదేవుడు ఏదైనా జరగాలంటే కర్త కారణం అవుతాడు, కానీ కర్మ ఎలా కారణం అవుతుంది? కర్మ అనేది జడ పదార్థం కదా అని చెప్తూ ఉన్నాడు. ఇంకా కూడా దేనికైనా సరే భగవంతుడే కారణుడవుతాడు. ఈ సృష్టి మొత్తం కూడా జరగటానికి ఆ పరమాత్మే కారణం తప్ప ఇంకేమీ లేదు. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళకే భగవంతుడు ప్రసన్నుడవుతాడు. ఎవడు భగవంతుడో వాడు సమస్తానికి కర్త అని కూడా తెలియని వాడు దైవాన్ని ఎలా ధ్యానం చేస్తాడు? అసలు కర్మను నమ్మిన వాళ్ళకి ఎవడైనా ఏ రకమైన గతైనా ఉంటుందా? అసలు కేవలం కర్మఫలం తప్ప ఇంకొకటి లేదని వాదించే వాళ్ళందరూ కూడా వేదవాద రతులు. వాళ్ళకి ఏ రకమైన నియతి ఉండదు, వాళ్ళ మాట మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు. సర్వ జగత్కర్త అయిన వాసుదేవుడే సమస్త రూపాలు ధరించి ఉన్నాడు అని తెలుసుకొని ఆయన్ని ఆశ్రయించటం వల్ల మాత్రమే ఏదైనా సిద్ధిస్తుంది ప్రపంచంలో అని చెప్పాడు. మన రికార్డింగ్ నెంబరు 194 అయిపోయింది. అలాగే 574 పద్యం దాకా అయిపోయింది. 4th చాప్టర్లో సెకండ్ పార్ట్లో 574 పద్యం వరకు అయిపోయింది.